ఇంకా మీరు ఆ రవికుమార్కు ఉండేటువంటి ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేయించినాడో మీరు అంటున్నారు మా బినామీలకో లేకపోతే మాకో లేదా రవికుమార్కు సంబంధించినటువంటి బినామీలో ఏదైనా కూడా నిగ్గు తేలాలంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి. మేము సిద్ధంగా ఉన్నాం. ఒకటికి 10 సార్లు చెప్తున్నా, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాల. ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో ఒక దొంగను అధికారులు పట్టుకున్న తరువాత అతను స్వచ్ఛందంగా చేసిన తప్పుకు పరిహారంగా ప్రాయశ్చిత్తంగా ఈ రకంగా తన ఆస్తులు రాయించినటువంటి సంఘటన ఒక్కటన్నా ఉందా? అది మా ప్రభుత్వంలో మేము చేసినటువంటి ఒక గొప్పతనం, ఒక మంచి పని. మీరంటున్నారు దాని ద్వారా ఆస్తులు మేము కాజేసినామని. కాజేస్తే దాని మీద ఎంక్వైరీ కావాలి, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి. ఇప్పుడున్నటువంటి మీ తాబేదారులైన కొందరు అధికారులతో ఎంక్వైరీ చేయించి మా మీద లిక్కర్ కేసుల్లో పెట్టినట్టే దొంగ కేసులు నమోదు చేయించి దొంగ సెక్షన్లు పెట్టి ఇది కాదు. నిజంగా మీరు స్వామి భక్తులైతే వెంకటేశ్వర స్వామి క్షేత్ర మహిమను కాపాడాలన్న చిత్తశుద్ధి మీకు కలిగి ఉన్న వాళ్ళు అయితే, ఏ రకంగా అయితే సుప్రీంకోర్టు లడ్డూ విషయంలో ఇంటర్ఫియర్ అయి వాళ్ళు సిబిఐ చేత సిట్ ఎంక్వైరీని వేయించారో అదే రకంగా వేయించాల. ఎంతసేపు మా మీద కాల్చిన గుడ్డ వేసి ఆ మసి తుడుచుకోండి మీరు అంటే ఉపయోగం లేదు. మీరు అధికారంలోకి రాకముందు నుంచి శ్రీవాణి టిక్కెట్ల ద్వారా 100 కోట్లు మేమందరము తినేసినాము అని కూడా ఆరోపణలు చేసినారు. ఆరోపణ చేసిన తరువాత విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది కూడా ఇప్పటి వరకు ఎందుకు చర్య తీసుకోలా? శ్రీవాణిని రద్దు చేస్తామని చెప్పినారే, ఎందుకు రద్దు చెయ్యలా? రద్దు చెయ్యకపోగా 22/7/25 ఇదే బిఆర్ నాయుడు అధ్యక్షతన శ్రీవాణి టిక్కెట్లు మేము 1000 ఇస్తూ ఉంటే దాన్ని 1500కు పెంచి 2000కు పెంచటానికి తీర్మానం చేసినారా లేదా? ఈ శ్రీవాణి విషయంలో మా మీద ఎంత బురద తల్లినారు. చివరికి ఏమైంది? ఆ శ్రీవాణి అత్యుత్తమమైనటువంటి ప్రాజెక్ట్, సంస్థ, ట్రస్ట్ అన్నటువంటి విషయం తేలిపోయింది. మీ హయాంలోనే జనవరి నెలలో ఒకడు బంగారు బిస్కెట్ కొట్టేసినాడని పేపర్లలో ప్రముఖంగా వచ్చింది, మీరు ప్రకటించినారు. మరి అతని చేత ఎందుకు పాప పరిహారం చేయించలా, ప్రాయశ్చిత్తం చేయించలా? ఆ విజువల్స్ ఎందుకు బయటికి రాలా? మీరు విజువల్స్ ఏదో నిన్న పెద్ద 007 సాధించినట్టుగా దాన్ని మేము బయట పెడుతున్నామన్నారే, ఛాలెంజ్ విసురుతున్నా. మొత్తం అంతా కూడా తిరుపతిలో తిరుమలలో జరిగేటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ప్రతిరోజు కూడా సీసీ ఫుటేజ్ను బయటికి ఈ రకంగానే చూపించండి. ఆ బయట పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి లోపల ఏం జరుగుతున్నది, ఈ పరకామణి ఇలాంటి చోట్ల ఏం జరుగుతున్నది అన్నటువంటి సీసీ ఫుటేజ్ని రోజు ప్రదర్శించాలా? మీరు చేయలేరు. మీరు నిరంతరం భగవంతుణ్ణి అడ్డు పెట్టుకొని వ్యాపారం చేస్తూ మా మీద నిందారోపణలు చేయటానికే మీ పాలనా సమయమంతా కూడా ఉపయోగపడుతోంది. చివరకు మేము విఐపి బ్రేకుల్ని కట్టడి చేసినామని చెప్పి దాదాపు 7,500 ఇస్తున్నారు. ఆ రోజే బిఆర్ నాయుడు మరొకటి నిర్ణయం తీసుకున్నాడు. రిజాల్వ్ టు ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీ ఆఫ్ రివైవింగ్ ద దర్శన్ రెఫరెన్స్ ఇష్యూడ్ బై ద బోర్డు మెంబర్స్ ట్యూస్డే. ఇంకా పెంచాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఎక్కడ మీరు మేము ఒక్క తప్పు కూడా చేయలేదని చెప్తాడు బిఆర్ నాయుడు. అడుగడుగునా నువ్వు వచ్చినప్పటి నుంచి తప్పులు తప్ప మరొక్కటి లేదు. మీకు అవగాహన లేదు. తప్పుడు ఆరోపణలు తప్ప
ఇంకేమీ లేదు. మీ హయాంలో మొదలుపెట్టిన దొంగతనాన్ని మేము శ్రీవారికి రాయించినాం. అది మా ఘనత. మీ హయాంలో మొదలుపెట్టినటువంటి దొంగతనాన్ని మేము భగవంతునికి రాయించినాము. అంత మంచి పని మేము చేస్తే మా మీద మేము దోపిడీ చేశాము, ఈ నిధులన్నీ కూడా కొట్టేశాము అని ఆరోపణలు చేస్తాడు. ఈ రవికుమార్ని పిలిపించుకున్నారు కూడా. ఏది విజిలెన్స్ ఆఫీసు వాళ్ళకి పిలిపించుకున్నారు, విచారణ చేయించినారు. చేయించిన తర్వాత ఈ విచారణలో అధికారులది కానీ మరొకరిది కానీ ఏ రకమైనటువంటి తప్పు లేదన్నది స్పష్టంగా తేలింది కనుకనే ఆ విచారణను బయటికి చూపల. కోడిగుడ్డు మీద ఈకలు పెరిగినట్టుగా ఇప్పుడు పీకుతున్నారు. నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్తో మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది, తినేసినారు అని. ఇదంతా కూడా ఇంతకు ముందే జరిగినటువంటి తతంగమే. కొత్తగా దీని మీద ఏమి బయటికి వచ్చింది ఒకటి కూడా లేదు. ఎవరో రేపు అధికారి వస్తాడట, ఆ అధికారి అన్ని విషయాలు చెబుతాడట. అన్ని విషయాలు చెప్పని, అన్ని విషయాలు బయటికి రాని, మేం చేసింది మంచో కాదో తెలియాలా అంటే ప్రెస్ మీట్లలో చెప్పి కరుణాకర్ రెడ్డి గజ దొంగ, జగన్ గారు గజ దొంగ అని మాట్లాడితే ఉపయోగం లేదమ్మా. సిబిఐ చేత ఎంక్వైరీ చేయించమని డిమాండ్ చేస్తున్నాం. మీ రాజకీయ ప్రయోజనాలకు శ్రీవారి క్షేత్రాన్ని వాడుకోవటం అన్నది మీకు ఒక రివాజుగా, అలవాటుగా మారిపోయింది. మీ చేతిలో అధికారం ఉంది కదా అని ఎదుటి వారి మీద బురద చల్లటం అన్నది నిరంతరాయంగా మీరు సాగిస్తూనే ఉన్నారు. ఒక మంచి పని మేము చేసినా దాన్ని ఎలా వక్రీకరించి అడ్డదారులలో తిరుమల క్షేత్రాన్ని, వ్యవస్థల్ని గబ్బుబట్టిస్తున్నాము అని తెలిసినా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా మా మీద దాడి చేస్తున్నారు. దాడి చేసిన ప్రతిసారి మీ పత్రికలలో మా మీద కావలసినంత విమర్శలు గుప్పించటం, ఆ తర్వాత ఒక 10 రోజులకు ఆ విషయం పూర్తిగా సైలెంట్ అయిపోవటం జరుగుతున్నదా లేదా? ఇది జరుగుతున్నటువంటి తతంగం. ఇంతవరకు మీరు అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరాలు అయ్యిందే, ఏమి పీకినారు? 2 నెలలకో నెలకో ఒక్కసారి అంతా అన్యాయం, అంతా ఘోరం, అంతా అపచారం అనేటువంటి మాటలు మీరు మాట్లాడటము, మీ ఈనాడు పత్రికలో దీని మీద ప్రముఖంగా రావటము, మీకు మోసేటువంటి ప్రసార మాధ్యమాలు దాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు పంచటము, విషం లాంటి ఆ ప్రసాదాన్ని పంచటంలో తలమునకలయ్యి ఉన్నారు. మేము ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్తున్నాం. ఆ ధైర్యానికి ఎదుర్కొనేటువంటి శక్తి మీకు లేదు. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మళ్ళా ఓ ఎల్లయ్య వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు, రెడీగా ఉండు అని. రెడీగా ఉన్నాము, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి. ఎందుకు మీకు భయం? అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ చేత సాక్షాత్తు 120 కోట్ల మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఇంతటి ఘోరము, నేరము జరిగిందని మీరు ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణ నిజం చేయటానికి మీరు సిబిఐ ఎంక్వైరీ చేయాలా? నిజం చేయడానికే చేయాలా? నేనేం మిమ్మల్ని అబద్ధమని కూడా చెప్పడంలా. నిజం చేయడానికే మీరు సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి. అలాంటి ఏమంటారంటే మేమే సిబిఐ ఎంక్వైరీ చేయించాలన్నా, మీకు ఒక కానిస్టేబుల్ సరిపోడా అని. సరిపోతాడు కానిస్టేబుల్, మీ ఎస్ఐఓ, మీ డిఎస్పో అయితే మీకు కావాల్సిన చేత మాకు కావాల్సినవన్నీ మొత్తం అంతా మీ ఇష్టం వచ్చినట్టుగా రాయించి మమ్మల్ని జైలుల్లో పెట్టడానికి కాదు. అలా కాదు చేయాల్సిన పని. మీరు నిజంగా భక్తులైతే చేయాల్సినటువంటి పని అది అని తెలియజేస్తున్నా.